హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టెక్ ఎజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం లాస్ట్ సెక్షన్లో ఉన్నాం అనమాట. సెట్టింగ్స్ అనమాట. ఆల్రెడీ మీకు థీమ్స్ అని చెప్పేసి ఫస్ట్లో ఒక వీడియో పెట్టాను, ఎలా అప్లోడ్ చేయాలో కస్టమైజ్. నౌ వీఆర్ ఇన్ ఏ సెట్టింగ్స్ ఆప్షన్. ఈ సెట్టింగ్స్ ఆప్షన్లో ఏంటంటే మనకి మొత్తం అన్ని సెట్టింగ్స్ అనేవి వస్తాయి. మీకు వన్ బై వన్ ఫస్ట్ బేసిక్స్ ఉంటుంది అనమాట. బేసిక్స్లో ఏముంటుందంటే ఇది టైటిల్ ఉంటుంది. మనం బ్లాగ్ ఒక టైటిల్ ఉంటుంది. ఇక్కడ టైటిల్ చేంజ్ చేస్తే బ్లాగ్ ఒక టైటిల్ ఒకటి మారిపోతుంది. తర్వాత డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో మనకి 0 to 500 వర్డ్స్ ఇస్తారు. ఈ డిస్క్రిప్షన్లో మనం మన బ్లాగ్ గురించి మొత్తం డిస్క్రిప్షన్ అని రాసుకుని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. తర్వాత సేవ్ చేసుకోవాలి. అలాగే మనకి బాడీ లాంగ్వేజ్ ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే క్లిక్ చేసి మనకి ఇదిగోండి, ఏ కంట్రీ అంటే ఆ కంట్రీ లాంగ్వేజ్ అనేది మనం ఈ బ్లాగ్లో పెట్టుకోవచ్చు. అలాగే అడల్ట్ కంటెంట్ మీ బ్లాగ్ ఏమన్నా అడల్ట్ కంటెంట్ ఉంటే కనుక షో వార్నింగ్ టు బ్లాగ్ రీడర్స్ అని ఇది పెట్టాలి. ఈ వార్నింగ్ అయితే ఇస్తాం. అలాగే రిక్వైర్డ్ ఏజ్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి ఈ బటన్స్ ఓపెన్ చేస్తే కనుక మనం ఎవరన్నా బ్లాగ్ ఓపెన్ చేసారంటే చూడండి, మీకు చూపిస్తాను. ఎవరైనా బ్లాగ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి వార్నింగ్ అనేది వస్తుంది. బేసిక్ అయితే మనం సేవ్ అవ్వలేదు కదా, అందుకే ఇంకా రావట్లేదు. ఓకే, చూడండి. చూసారా, సెక్యూరిటీ సెన్సిటివ్ కంటెంట్ బ్లాగ్ మే కంటెంట్ సెన్సిటివ్ కంటెంట్ జనరల్ గూగుల్ పవర్. ఇప్పుడు ఇది తీసేద్దాము. రెండు తీసేసి ఒక్కసారి రిఫ్రెష్ చేస్తే మీకు అర్థమైపోతుంది అది బ్లాగ్ సెట్టింగ్స్ అని. ఇదిగోండి, ఇప్పుడు రిఫ్రెష్ చేశాను కదా, డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. చూడండి, రిఫ్రెష్ చేసి డైరెక్ట్గా మన బ్లాగ్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఈ సెట్టింగ్స్ అనేది దానికోసం. ఇప్పుడు మనం గూగుల్ అనలిటిక్ ప్రాపర్టీ ఐడి అని చెప్పేసి అంటుంది. ఇది ప్రస్తుతానికి అయితే మనం గూగుల్ అనలిటిక్స్ ఐడి అయితే క్రియేట్ చేయలేదు. మీకు గూగుల్ అనలిటిక్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పి తర్వాత ఐడి కూడా ఎలా ఎంటర్ చేయాలో మీకు ఒక వీడియోలో చెప్తాను. జస్ట్ ఏం లేదు, ఇదిగోండి గూగుల్ అనలిటిక్ ఐడి అని ఐడి వస్తుంది అనమాట. ఐడి ఏంటంటే ఫస్ట్ గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ క్రియేట్ చేసిన ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడి తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. అది గూగుల్ అనలిటిక్ ఐడి ఎలా క్రియేట్ చేయాలో నెక్స్ట్ ఒక వీడియో చెప్తాను మీకు. ఓకే, ఇప్పుడు ఫెవికాన్ అంటే మనకి ఇక్కడ ఇది చూసారు కదా, ఈ thumbnail లో ఇవన్నీ డిఫాల్ట్ బ్లాగర్ వస్తుంది. దీంట్లో ఏం చేస్తామంటే డిఫాల్ట్ బ్లాగర్కి ఒక ఫెవికాన్ అని చెప్పేసి ఓపెన్ చేసి క్లిక్ చేయడం ఇది ఫెవికాన్ కాన్ఫిగర్ ఫేవ్కాన్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. సెలెక్ట్ ఫేవ్కాన్ ఫర్ ప్లీజ్ యూజ్ స్క్వేర్ ఇమేజ్ అని చెప్పి ఇలా వస్తుంది. అప్పుడు ఏం చేస్తాను అంటే నేను మీకు టెక్కేజ్ అని చెప్పేసి ఒక లోగో అయితే తయారు చేశాను. మీకు ఆల్రెడీ చూపించాను కదా టెక్. ఇదిగోండి టెక్. దీంట్లో ఏం చేశానంటే టెక్ హెజ్ అని తీసేసి రౌండ్ టీహెచ్ ఉన్న దాన్నే నేను లోగో కుండా తీసుకుంటున్నాను. మనం స్క్రోల్ డౌన్ చేసి ఇదిగోండి సెలెక్ట్ చేసి ఓపెన్ చేసి స్క్వేర్ ఇమేజ్ కాదని ఉంటుంది. దాన్ని ఒకసారి ఎడిట్ చేసి స్క్వేర్ ఇమేజ్ చేసేసుకుంటే కనుక మనం సెట్ అయిపోతుంది. ఇది కూడా ఒక్క నిమిషం. మనకి స్క్వేర్ ఇమేజ్ చేయడానికి ఏమవుతుందంటే ఇప్పుడు ఇది స్క్వేర్ ఇమేజ్ అయిపోయింది. సేవ్ చేసేయండి 15:50. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేద్దాం. ఇది సెలెక్ట్ చేయడం ఆటోమేటిక్గా చూడండి, ఆటోమేటిక్గా ఫేవ్కాన్ వచ్చింది. దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ చేసిన వెంటనే మనకి బ్రౌజర్లో అనేది ఈ ఫేవ్కాన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫేవ్కాన్ అయిపోయిందా. ప్రైవసీ విజిబుల్ టు సర్చ్ ఇంజన్. ఇదేంటంటే మనకి సర్చ్ ఇంజన్ లోడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల లోడ్ అయిపోతుంది. వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ అయితే మీకు చూపిస్తాను. మనకి ఒక నిమిషం, ఇది ఆల్రెడీ వచ్చేసింది. మీకు ఇప్పుడు ప్రైవసీ గురించి చెప్తాను. విజిబుల్ టు సర్చ్ ఇంజన్ ఏంటంటే మనం ఏం చేసినా కానీ మన ఆర్టికల్స్ అనేది మన బ్లాగ్ అని సర్చ్ ఇంజన్లో ఉండాలంటే సెట్టింగ్స్ ఇదిగోండి, ఇది డిజేబుల్ చేస్తే మనది సర్చ్ ఇంజన్లో కనిపించదు. అనేబుల్ చేస్తే మనది సర్చ్ ఇంజన్లో విజిబుల్ అయ్యి కనిపిస్తుంది అనమాట ఈ బ్లాగు. అలాగే మనకి ఇది అయిపోయిన తర్వాత ప్రైవసీ పాలసీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి పబ్లిషింగ్ అంటే మనకి ఇది టెక్కేజ్ అని మన బ్లాగ్ నేమ్. ఒకవేళ మీ బ్లాగ్ నేమ్ టెక్కేజ్ నుంచి ఇంకేం చేంజ్ చేయాలనుకుంటే ఇది ప్రెస్ చేసి పేరు మాస్తే చేంజ్ అయిపోతుంది ఆ ఫీల్డ్. అలాగే కస్టమ్ డొమైన్ అంటే మీకు ఒకవేళ .com డొమైన్ కానీ .in డొమైన్ కానీ మనం ఏది చేసినా మనకి దీంట్లో మనకి ఏముందంటే ఇదిగోండి బ్లాగ్ స్పాట్
blogspot.com అని వచ్చింది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఏం డాట్ ఇన్ కానీ ఇంకేదైనా డొమైన్ తీసుకోవాలంటే మనకి ఏం చేయాలంటే కస్టమ్ డొమైన్ అని పెట్టి అనాలి. కస్టమ్ డొమైన్ అని పెట్టి ఎంటర్ ఇక్కడ కస్టమ్ డొమైన్ ఆల్రెడీ మీ దగ్గర డొమైన్ ఏమి ఉంటే జస్ట్ ఎంటర్ చేసి సేవ్ చేసి మీకు సెట్టింగ్స్ ఉంటాయి. మీకు దీనికి సపరేట్గా ఒక ఆర్టికల్ కూడా రాసినట్టు ఆర్టికల్ ప్లస్ వీడియో లింక్ చేసాను. మీకు ఆర్టికల్ చేసి చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇవి ఉంటే కనుక డొమైన్ ఇచ్చి ఆ, ఒక డొమైన్ ఇద్దాము ఏదన్నా. టెక్ ఏజెంట్ డాట్ ఇచ్చాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం, అసలు వస్తుందో లేదో చూద్దాం. ఈ సెట్టింగ్స్ ఉంటే you have, we have no be, we have not been able to verify your authority in this domain. Once your domain registered website located your domain name, DNS settings, enter the following in CNAME. మనం ఏం చేయాలంటే ఒకవేళ మీరు డొమైన్ నేమ్ తీసుకుంటే కనుక మన హోస్టింగ్ ఉంటుంది కదా, హోస్టింగ్ ప్రొవైడర్స్లోకి వెళ్ళి ఇదిగోండి CNAME అనేసి డబ్ల్యూడబ్ల్యూ చేసి తర్వాత డెస్టినేషన్ నేమ్ అనేసి ఇది ఇచ్చి అండ్ తర్వాత ఇదిగో మళ్ళీ సేమ్ అలాగే నేమ్ అనేది ఇది ఇవ్వాలి, అలాగే డెస్టినేషన్ నేమ్ ఇది ఇచ్చేసి అలా అప్డేట్ చేయాలన్నమాట హోస్టింగ్ అని. మీకు దీని గురించి మీకు అప్డేట్ ఎలా చేయాలనేది మీకు ఒక ఆర్టికల్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఒకవేళ నాకు వద్దు ఆ, అదైతే చేస్తే మీకు ఆటోమేటిక్గా డొమైన్ నేమ్ అనేది ఇక్కడ హోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మీకు డొమైన్ నేమ్ కొనుక్కోవాలి అనుకుంటే ఏదైనా థర్డ్ పార్టీలో కొనుక్కుని అయినా హోస్టింగ్ జస్ట్ ఈ డీటెయిల్స్ ఇస్తే సరిపోద్ది. ఇప్పుడు నేను ఒకవేళ నేను బై డొమైన్ కొనుక్కోవాలనుకున్నా, కొత్త డొమైన్ లేదు, ఇప్పుడు మీరు ఒకవేళ గూగుల్లో అయినా కొనుక్కోవచ్చు. కాదు నాకు ఇంకా బయట చీప్గా వస్తుంది అంటే మీ హోస్టింగ్ ప్లాన్ ఏదైనా గోడాడీ, బిగ్ రాక్స్, మనకి నేమ్ చీప్ అలాగే చాలా ఉన్నమాట, దాంట్లో అయినా కొనుక్కోవచ్చు. ఇదిగోండి గూగుల్ డొమైన్ సర్వీస్ అని వాళ్ళు డొమైన్స్ సెల్ చేస్తారనమాట. మీరు కావస్తే ఇక్కడైనా ఇదిగోండి డొమైన్ సర్వీస్లో డొమైన్ సెర్చ్ చేసి ఇదిగోండి ఇక్కడ డొమైన్ సెర్చ్ చేశాను, అసలు డొమైన్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయో చూపిస్తుంది అనమాట. అలా చూసి డొమైన్ అనేది మీరు ఇక్కడ ఆ డొమైన్ చూసుకొని మీరు సెర్చ్ చేసుకోవచ్చు. నేను టెక్ ఇన్ డాట్ ఇన్ అని చెప్పేసి ఇస్తున్నాను, అసలు దొరుకుతుందో చూద్దాం. అసలు సెర్చ్ చేసుకుంటే మీకు అది కొన్ని రిజల్ట్స్ అయితే చూపిస్తుంది. డాట్ ఇన్ ఉంది, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇదిగోండి 820 పర్ ఇయర్ అని చెప్పేసి వస్తుంది. ఈ బై అని కొడితే మీరు ఇది కొనేసుకోవచ్చు అనమాట. మనం బ్యాక్ వెళ్దాం, నాకైతే ప్రెసెంట్ డొమైన్ ఏం ఇక్కడ కొనే ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడైతే మనం డొమైన్ నేమ్ సెట్టింగ్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు డొమైన్ సారీ బేసిక్స్, ఇప్పుడు ప్రైవసీ ఫేవ్కాన్ అయిపోయింది, ప్రైవసీ పాలసీ అయిపోయింది, అలాగే పబ్లిషింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీకు ప్రైవసీ పాలసీ కూడా అయిపోయింది. ఇది హెచ్టిపిపి రీడైరెక్షన్ అంటే ఏంటంటే మీరు ఆ, మనం బేసిక్ వెబ్సైట్ అని వచ్చినప్పుడు చూడండి కొన్ని హెచ్టిపిపిఎస్ అని కూడా వస్తాయి. మీకు ఏదైనా ఓపెన్ చేయాలన్నా ఒకవేళ హెచ్టిపిపిఎస్ ఇచ్చినా మనకి ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఒకవేళ హెచ్టిపిపి ఇచ్చినా కానీ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది, లేకపోతే రీడైరెక్ట్ అయిపోతుంది. చూడండి రీడైరెక్ట్ అయిపోయింది, అది దానికోసం అని చెప్పేసి మనకి ఇది సెలెక్ట్ చేద్దాం. ఇది ఒకవేళ ఇది ఉందనుకోండి మన వెబ్సైట్ హెచ్టిపిపిలో ఉంటే కనుక ఓపెన్ కాదనమాట, హెచ్టిఎఫ్ఎస్లో ఓపెన్ కాదు. దానికి వెబ్సైట్ ఎలా ఉన్నా ఓపెన్ కావడానికి అని చెప్పేసి ఎన్ష్యూర్ దట్ విజిట్ టు హెచ్టిపి రీడైరెక్ట్ టు హెచ్టిపికి ఎంటర్ చేసినా కానీ రీడైరెక్ట్ టు హెచ్టిపిఎస్కి రీడైరెక్ట్ అయిపోవాలని చెప్పి మనం అనుకుంటున్నాం. పర్మిషన్ బ్లాగ్ డాట్, ఇప్పుడు బ్లాగ్ అడ్మిన్స్ అండ్ ఆథర్స్ అని చెప్పేసి సేమ్ ఇది అడ్మిన్ నేనే ఆథర్ నేనే కాబట్టి నేను ఏం చేంజ్ చేయాలి, యాస్టీస్ పెట్టాను. పెండింగ్ ఆథర్ ఇన్విటేషన్ ఎవరన్నా మన కోసం ఆథర్ కింద అప్లై చేసి మన దాంట్లో ఆర్టికల్స్ పోస్ట్ చేయాలనుకుంటే వాళ్ళ ప్రొఫైల్స్ ఉంటాయి, అలా గూగుల్ ప్రొఫైల్ని ఇక్కడ యూస్ చేసి అలా పోస్ట్ చేయాలనుకుంటే పోస్ట్ చేయొచ్చు. ఒకవేళ కొత్త ఆథర్ని ఇన్వైట్ చేయాలంటే ఇన్వైట్ చేయొచ్చు. రీడర్స్ యాక్సెస్ అంటే చదివే వాళ్ళకి యాక్సెసిబిలిటీ, కస్టమ్ రీడర్స్కి పెండింగ్ కామెంట్స్ అన్ని ఇన్వైట్ మోర్ రీడర్స్, ఒకవేళ రీడర్స్ కూడా ఇంప్రూవ్ చేయాలంటే ఇన్వైట్ చేయాలంటే మనం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇన్ మెయిన్ పేజ్లో ఎన్ని పోస్టులు ఉండాలి. హోమ్ పేజ్ పేజ్లో ఇక్కడ మనం 6-7 ఇచ్చుకుంటే అవన్నీ 6-7 వరకు ఇక్కడ విజిబుల్ అవుతాం. దానికోసమని నెంబర్ ఆఫ్ పోస్ట్ 7 పెట్టుకున్నాం. ఒకవేళ మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. అలాగే యాక్టివ్ ఫ్రీక్వెన్సీ మంత్లీ అండ్ పోస్ట్ టెంప్లెట్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది, కావాల్సిన ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే అవసరం లేదు ఇది 3 కూడా. లర్న్ మోర్ అని కొట్టేసాను చూడండి, ఇమేజ్ లైట్ బాక్స్ షోకేస్ ఇమేజ్ ఇన్ ఓవర్లైన్ టాప్ ఆఫ్ యువర్ పోస్ట్.
అంటే మనం ఆర్టికల్లో పోస్ట్ చేసినప్పుడు టాప్ ఆఫ్ యువర్ ఇమేజ్ అని ఓవర్లే ఇది కొంచెం ఇమేజ్ వచ్చి దీని గురించి అది ఉందన్నమాట. అలాగే ఐడియల్ పైన షో సజెస్ట్ టాపిక్స్ అండ్ క్వశ్చన్స్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఐడియా ఆర్ బీన్ మ్యాచ్డ్ విత్ అవర్ బ్లాగ్ వన్స్ మ్యాచ్ ఆర్ ఫౌండ్ ద టాపిక్ విల్ అపియర్ ఇన్ ద పోస్ట్ పేజ్ అని చెప్పేసి ఇది ఉంది. ద ఐడియా ప్యాన్ ఇస్ నాట్ విజిబుల్ ఇఫ్ నాట్ టాపిక్ ఈస్ ఫౌండ్ అని చెప్పి అంటుంది. అలాగే మనకి లొకేషన్ కామెంట్ చేస్తున్నాం కదా, కామెంట్ లొకేషన్ ఒకవేళ లొకేషన్ కూడా కావాలంటే లొకేషన్ కూడా ఇవ్వచ్చు. అలాగే హూ కెన్ కామెంట్కి పర్మిషన్ అవుతుందా, ఎవరైనా కామెంట్ చేసుకునేలా ఇవ్వచ్చు. ఎనీవన్ ఇంక్లూడింగ్ అనానిమస్ అని చెప్పేసి ఇస్తున్నాను. కాకపోతే నేను జీమెయిల్ యూజ్ విత్ గూగుల్ అకౌంట్ అని ఇస్తే మనకి ఏమంటే హై క్వాలిటీ మంచి మంచి కామెంట్స్ అనేది వస్తాయి అన్నమాట. ఇప్పుడు కామెంట్స్ అయిపోయింది కదా. ఫర్ పోస్ట్ ఓల్డర్ దెన్ 14 ఈమెయిల్ మోడరేషన్ టు ఇప్పుడు రీడర్స్ కామెంట్ క్యాప్చా ఎవరైనా మీ రీడర్స్ ఉన్నారు వాళ్ళు కామెంట్ చేసినప్పుడు క్యాప్చా పెట్టాలంటే పెట్టండి, లేకపోతే లేదు. కామెంట్స్ ఫ్రమ్ మెసేజ్ మనం ఏమైనా మెసేజ్ ఉంటే కనుక మెసేజ్ని ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈమెయిల్ పాపప్ యూజింగ్ మీ ఈమెయిల్ అని చెప్పేసి దీన్ని డిజేబుల్ చేశాను. ఇప్పుడైతే డిజేబుల్ చేశాను. ఒకవేళ ఎవరిని క్లిక్ చేస్తే మన ఈమెయిల్ డిస్ప్లే అయ్యేలాగా అవన్నీ డిజేబుల్ చేసాను. కామెంట్ నోటిఫికేషన్ ఈమెయిల్ నాకు ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు. నోటిఫికేషన్ ఎవరన్నా కామెంట్ చేస్తే దాని నోటిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా వెళ్తుంది. ఇప్పుడు ఏం చేయట్లేదు. పెండింగ్ కామెంట్ నోటిఫికేషన్ ఈమెయిల్ అన్నీ కూడా మనకి ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ విజిబుల్ అవుతాయి. ఇన్వైట్ మోర్ పీపుల్ టు కామెంట్ నోటిఫికేషన్ ఈమెయిల్ పోస్ట్ పెండింగ్ పోస్ట్ నోటిఫికేషన్ ఇవన్నీ సెట్టింగ్స్ ఏంటంటే మీకు ఈమెయిల్ మార్కెటింగ్ కోసం అనేది యూజ్ అవుద్ది. ఇన్వైట్ పోస్ట్ నోటిఫికేషన్ అని చెప్పేసి అనుకో. ఇక్కడ టైమింగ్ అంటే ఫార్మాటింగ్ టైమ్ జోన్ మంది ఇండియన్ కాబట్టి లాస్ యాంగిల్ టైం ఉంది. ఇండియన్ టైమింగ్కి మనం చేంజ్ చేసుకోవాలి. అలాగే డేట్ హెడర్ ఈ డేట్ హెడర్ని మార్చుకోవాలంటే మీ స్టైల్ మార్చుకోవచ్చు. మంత్ డే ఇయర్ ఉంటుంది, మనకి బేసిక్ అయితే వేరేలా ఉంటుంది. అలాగే టైమ్ స్టాంప్ ఫార్మాట్ కావస్తే ఇది కూడా మనకు కామన్ టైమ్ స్టాంప్ ఫార్మాట్ కూడా కావచ్చు. ఇది మెటా ట్యాగ్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. మెటా ట్యాగ్స్ డిస్క్రిప్షన్ మనం బ్లాగ్ ఆర్టికల్ రాసినప్పుడు ఏంటంటే మనకి ఆర్టికల్లో పక్కన రాట్ బాక్స్లో ఒక డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది. అదేంటంటే దాంట్లో 150 ఎవరన్నా మనం బ్లాగ్ చూసినప్పుడు మెటా డిస్క్రిప్షన్ అని కనిపి ఆ డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవడానికి ఇది ఆఫ్ చేస్తే అది బాక్స్ కనిపిస్తుంది, ఎనేబుల్ చేస్తే ఇది బాక్స్ కనిపిస్తుంది. అలాగే మనం సెర్చ్ డిస్క్రిప్షన్ ఏమన్నా సెర్చ్ డిస్క్రిప్షన్ అంటే బ్లాగ్ అనమాట. బ్లాగ్ సెర్చ్ డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ మనం డిస్క్రిప్షన్ అనేది రాసుకోవచ్చు. నేను బ్లాగ్ డిస్క్రిప్షన్ అంటే ఒక్క నిమిషం అని దీనిలో పేజెస్ ఉన్నాయి కదా, పేజెస్లోకి వెళ్ళేసి మనం అది చేసుకుంటే కనుక బ్లాగ్ అది కాపీ పేస్ట్ చేసుకుంటే 150 క్యారెక్టర్ ఉంది. అలా ఎర్రర్ రీడైరెక్షన్ అంటే ఏం లేదు. ఒకవేళ మీ దాంట్లో ఏమైనా ఎర్రర్ వస్తే ఈ పేజ్కి రీడైరెక్షన్ అవుతుంది అనమాట. మీరు ఏ పేజ్ అయినా పెట్టుకోవచ్చు. ఎనేబుల్ రోబోటెక్స్ అని చెప్పి ఉంచండి. కస్టమర్ రోబోటెక్స్ అని చెప్పేసి ఉంచండి. అలాగే ఎనేబుల్ కస్టమర్ రోబోట్ హెడర్ ట్యాగ్స్ అని కూడా పెట్టుకుంది. హోమ్ పేజ్ టెక్స్ట్. అలాగే మనకి గూగుల్ సెర్చ్ కన్సోల్ కావాలంటే ఏం చేయాలంటే మనం వెబ్ మాస్టర్లోకి వెళ్ళి అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇది చెప్తాను అనమాట. ఓకే, పోస్ట్ అండ్ పేజ్ ట్యాగ్స్ అన్నీ కూడా పోస్ట్ అండ్ పోస్ట్ కస్టమర్ రోబోట్ ట్యాగ్స్ ఫర్ పోస్ట్ అండ్ పేజెస్ అని ఇది కూడా ఎడిట్ చేసుకోవచ్చు. మానిటైజేషన్ యాప్ అనమాట. ఇది మానిటైజ్ కస్టమైజ్ డాట్ టెక్స్ట్ కస్టమైజ్ టెక్స్ట్ అని ఎనేబుల్ చేసినందుకు ఆటోమేటిక్ యాడ్స్ కానీ బాగా డిస్ప్లే అవుతాయి. ఒకవేళ మీ బ్లాగ్ని ఇంపోర్ట్ చేయాలంటే లేదంటే వేరే బ్లాగ్ నుంచి మన దానికి ఇంపోర్ట్ చేయాలి, వేరే వర్డ్ ప్రెస్ అకౌంట్ నుంచి అయినా వేరే దేని నుంచి ఏ వెబ్సైట్ బ్లాగ్ నుంచి అయినా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే బ్యాకప్ కాంటెంట్ అంటే ఒకవేళ మీ డేటాని బ్యాకప్ తీసుకుని ఒకవేళ బ్యాకప్ తీసుకుంటే బాగుంటుంది. ఏంటంటే కంటెంట్ అనేది లాస్ట్ అయ్యకుండా. యువర్ ఫస్ట్ బ్లాగ్ రిమూవ్ యువర్ బ్లాగ్ ఒకవేళ మనం బ్లాగ్ తీసేయాలంటే ఇక్కడ రిమూవ్ యువర్ బ్లాగ్ అని కొడితే అలాగే సైట్ ఫీడ్ ఎలో బ్లాగ్ ఫీడ్ ఇంకా అన్ని పోస్ట్ ఫీడ్ యూఆర్ఎల్స్ పోస్ట్ ఫీడ్ ఫూటర్ టైటిల్ క్లోజ్ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఇదనమాట కంప్లీట్ ఏంటి సెట్టింగ్స్ మన బ్లాగింగ్లో ఉన్న సెట్టింగ్స్ అనమాట. ఇదిగోండి ఇది యూజర్ డ్రాఫ్ట్ అని చెప్పి జనరల్గా మన డిస్క్రిప్షన్ ఉంటుంది. అలాగే మనకి లాస్ట్లో ఇంకేంటంటే నెక్స్ట్ ఇది ఒక్కటే రీడర్ అని ఉంది. రీడర్ అంటే ఏం లేదు, ఒక ఫాలోఅప్స్ అనమాట. ఈ అన్నిట్లో మనం సబ్స్క్రైబ్ చేసాం. వీళ్ళు బ్లాగింగ్ ట్యూటోరియల్స్ అన్ని ఇస్తారు. అలాగే మీకు నచ్చిన బ్లాగ్స్ని ఈ రీడర్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు ఈ వ్యూ బ్లాగ్ నొక్కితే బ్లాగ్లోకి వెళ్ళిపోతారు. ఇది ఫ్రెండ్స్
కంప్లీట్ అంటే ఏంటంటే సెట్టింగ్స్ ఆప్షన్లో మనకి బ్లాగర్లో ఉన్న థింగ్స్ అనమాట. మీకు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుని చాలా లెంతీ వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.